ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. రేపటి నుంచి 3 రోజుల పాటు శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో ఎయిర్పోర్ట్లోనూ తిరుమల కొండ పైన కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీ అందరికీ చెప్తాను. ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు 3 రోజులు మాత్రమే కాదు, తిరిగి 10 రోజులు కూడా రద్దు చేస్తారు. అది ఏమిటో నేను మీ అందరికీ చెప్తాను. అలాగే రానున్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజుల పాటు ఏ దర్శనాలు రద్దు చేశారు, అలాగే ప్రస్తుత సర్వదర్శన టోకెన్ల టైమింగ్స్ ఏమిటి, అవి కూడా వైకుంఠ ఏకాదశికి రద్దు చేశారా, ఇటువంటి సమాచారం మొత్తం కూడా రానున్న 13 రోజులకి సంబంధించి భక్తులు ఎవరైతే వస్తున్నారో దయచేసి ఈ వీడియో చూడండి. జనవరి 8 వరకు, రేపటి నుంచి జనవరి 8 వరకు కొన్ని దర్శనాలు అయితే రద్దు చేశారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకొని ఈ 13 రోజులు తిరుపతికి రావాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. ఓకేనా? ఇక ఫస్ట్ పాయింట్, తిరుమల కొండపైన ఒక్కసారిగా భక్తుల రద్దీ అనేది పెరిగింది. మనందరికీ తెలుసు, ఈరోజు నిన్న క్రిస్మస్, ఈరోజు శుక్రవారం, శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవులు, వారాంతరపు సెలవులు అంటాం. ఆ తర్వాత మనకు కొత్త సంవత్సరం రానునే ఉన్నది, అంటే వస్తుంది కాబట్టి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్, 30 అని ఇట్లా అందరం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా 1 వీక్ సెలబ్రేషన్స్. కాబట్టి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి సెలవులు ఉన్నాయి. కాబట్టి రానున్న వీక్ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కాబట్టి మనకు రద్దీ ఎక్కువగా ఉంది. కాబట్టి శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు రేణుగుంట ఎయిర్పోర్ట్లో కానీ తిరుమల కొండపైన కూడా మీకు తెలుసు కదా ఇస్తారు. ఈ 1000 టికెట్లు కూడా ఇవ్వడము రద్దు చేశారు. రేపటి నుంచి 3 రోజులు అనగా డిసెంబర్ 27, 28, 29 ఈ 3 రోజులు రద్దు చేశారు. తిరుపతి కానీ తిరుమలలో కానీ అంటే తిరుపతి అంటే మీకు ఇక్కడ రేణుగుంట కానీ తిరుమల కొండపైన కానీ ఈ టికెట్లు మీకు ఇవ్వరు. అయితే ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి, ఈ 3 రోజులు మీరు రండి, టెన్షన్ పడొద్దు. రద్దు చేశారు కదా అనేసి ఆన్లైన్లో మాకు ఇవ్వట్లేదా, మా దర్శనాల సంగతి ఏమిటి, మేము టికెట్ బుక్ చేసుకున్నాం అంటారు. కాబట్టే చెప్తున్నా, ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు సంతోషంగా ఈ 3 రోజులు రండి. అలాగే ఈ 3 రోజులు అనగా రేపటి నుంచి 3 రోజులు ఇతర టికెట్లు లైక్ మీకు ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు గడప దర్శన టికెట్లు, 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్, శ్రీవాణి ఆన్లైన్ టికెట్, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ, ఈ దర్శనాలన్నీ ఉన్నాయండి. మళ్ళీ ఇవి లేవనుకుంటారు మీరు. కేవలము శ్రీవాణి ఆఫ్లైన్ టోకెన్లు మాత్రమే తిరుమల కొండపైన రద్దు చేశారు. మళ్ళీ రికమెండేషన్ లెటర్లు కూడా ఉన్నాయండి, ఎమ్మెల్యే, ఎంపీ, అవి కూడా తెచ్చుకోండి. కేవలం ఈ 3 రోజులు అనగా రేపటి నుంచి 27, 28, 29 3 రోజులు ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టోకెన్లు మాత్రమే ఇవ్వటం రద్దు చేశారు. కారణం భక్తుల సంఖ్య అనూహ్యంగా ఎక్కువగా ఉంది. దాదాపు అనౌన్స్మెంట్లోనే చెప్పారండి, ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళకి 30 గంటల దర్శనం పడుతుంది అని. వాళ్ళు మనకి 30 అన్నారంటే అది 48 అవర్స్ పట్టిన ఆశ్చర్యం లేదండి. అర్థం చేసుకోండి మరి. కాబట్టి ఈ 3 రోజులు రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి టికెట్ ఉంటేనే రావడానికి ట్రై చేయండి, మీ ఇష్టం. ఇది చిన్న సలహా మాత్రమే. ఎందుకంటే వచ్చారంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది మీరు ఫేస్ చేయగలము అనుకుంటేనే రావాలి. ఓకేనా? ఇక 20, 27, 28, 29 ఆఫ్లైన్లో ఇది రద్దు చేస్తారు. మిగతా అన్ని దర్శన టికెట్లతో మీకు ఉంటే రండి, మీకు నో ప్రాబ్లం. ఇక ఆటోమేటిక్గా డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి. ఇంకా అప్పుడు ఎలాగో శ్రీవాణి దర్శన టోకెన్లు ఇవ్వరు కదండి మీకు, ఆఫ్లైన్లో లేదు. దయచేసి విషయం తెలుసుకోండి. అలాగే జనవరి 1 నుంచి 8 వరకు ఈ 10 రోజులు కూడా శ్రీవాణి దర్శన టోకెన్లు ఉండవు, వయోవృద్ధులు, వికలాంగుల టోకెన్లు ఉండవు, చంటి పిల్లలు ఉండదు, ఎన్ఆర్ఐ ఉండదు, ఇట్లాంటివి ఏమీ ఉండవండి. ఓకేనా? దయచేసి విషయం తెలుసుకోండి. ఈ 10 రోజులు కూడా మొదటి 3 రోజులు అనగా 29, 30, 31 మీకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే రండి. మిగతా 7 రోజులు అనగా 2వ తారీఖు నుంచి 8 ఆ 7 రోజులు మటుకు మీకు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ ఉంటారండి. లేకపోతే ఎవరైనా రావచ్చు, అంటే స్పెషల్ కోటాలో రాలేరు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఓకేనా? ఎవరైనా రండి, స్పెషల్ కోటాలో రాలేరు, హ్యాపీగా వచ్చి వైకుంఠ దర్శనం చేసుకోండి. అర్థమైంది కదా? సో ఇప్పుడు షార్ట్గా నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే,
రేపటి నుంచి 3 రోజులు కేవలం ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు మాత్రమే రద్దు చేశారు. మిగతా టికెట్లు, రికమెండేషన్ లెటర్లు, ఎన్ఆర్ఐలు, చంటి పిల్లలు, మీకు ఓపిక ఉంటే అన్ని టికెట్లు, దర్శనం టికెట్లు ఉంటే రండి. ఓకేనా? సర్వదర్శన్ టోకెన్లు కూడా ఇస్తారండి, ఇవ్వకుండా అయితే ఏమీ ఉండరు. దయచేసి విషయం తెలుసుకోండి. సర్వదర్శన్ టోకెన్లు కూడా రేపటి నుంచి 3 రోజులకి ఇస్తారు, కానీ దర్శనం అనేది ఎక్కువ టైం పడుతుంది. దయచేసి తెలుసుకోండి. అయితేనండి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులు సర్వదర్శన్ టోకెన్లు కూడా తిరుమల తిరుపతిలో ఎక్కడా ఇవ్వరండి. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. తిరుమల తిరుపతిలో ఎక్కడా కూడా ఆఫ్లైన్లో మీకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సర్వదర్శన్ టోకెన్లు ఇవ్వరండి. ఇస్తారనుకునేరు జాగ్రత్త. కేవలము మొదటి 3 రోజులు టికెట్ ఉన్నవారు, మిగతా 7 రోజులు టికెట్ లేకపోతే మీకు స్పెషల్ కోటా ఏమీ ఉండదు. డైరెక్ట్గా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో. ఓకేనా? ఈ వీడియోలో నేను మీ అందరికీ రేపు డిసెంబర్ 27 నుంచి జనవరి 8 వరకు కూడా ఏ రోజులు ఏ దర్శనాలు రద్దు చేస్తారు, ఏ దర్శనాలు ఉన్నాయో మీ అందరికీ చెప్పాను కదండి. సర్వదర్శనం అయితే రేపటి నుంచి 3 రోజులు ఉంటుంది, అనగా 27, 28, 29 నేను చెప్పలేనండి, ఎందుకంటే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. మోస్ట్లీ ఉండకపోవచ్చు, రేపు ఎల్లుండే ఉంటుంది సర్వదర్శనము. అలాగే 29 నుంచి జనవరి 8 వరకు దాదాపు మీకు 11 రోజులు అయితే సర్వదర్శనం కూడా ఉండదండి. అంటే టికెట్లతో ఉండదు, నేరుగా వెళ్ళిపోయి మీరు డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు మినహాయించి మీరు వెళ్ళి చేసుకోవచ్చు అండి దర్శనము. టికెట్లు ఇవ్వరు. ఓకేనా? నేరుగా వెళ్ళి చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? మరి నేనైతే నా ప్రయత్నం అయితే చేశాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎందుకంటే నేనంటే రోజు ఇదే వీడియోలు చేస్తా కాబట్టి నేను చెప్పడంలో ఈజీగా చెప్పేస్తాను. కానీ కొత్తగా సడన్గా ఈ వీడియోస్ చూసిన భక్తులకు అసలు ఇదేమిటి అని డౌట్ వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. అసలు నేను చెప్పిందంతా అర్థం అవ్వాలని కూడా అంటే లింక్ చేసుకోలేరు కొత్త భక్తులైనా కానీ. అసలు ఇన్ని రకాల దర్శనాలు ఉంటాయా అని కొంతమందికి తెలియదు కదండి, మీకు అందరికీ కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి నేను మీకు కామెంట్ సెక్షన్లో సమాధానం ఇస్తా. ఈ రానున్న 15 రోజులు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఉన్నా మీకు సమాధానం చెప్పడానికి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.